ఢిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చి ఆలూ పలావ్. ఆలూ పలావ్ తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దయచేసి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి పైన కడాయి పెట్టుకుని దాంట్లోకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒలిచిపెట్టుకున్నటువంటి ఒక 15 చిన్న బంగాళాదుంపల్ని నేను తీసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ దుంపల్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క 3, 2 నల్ల యాలకులు, మరాఠీ మొగ్గ, తెల్ల యాలకులు ఒక 5, స్టార్ పువ్వు ఒక 2, లవంగాలు ఒక 5, మరాఠీ మొగ్గ 1, పలావ్ ఆకు వేసుకుని దీన్ని బాగా కలుపుకుని దీంట్లోకి కొంచెం షాజీరా ఒక స్పూను, అదేవిధంగా సోంపు ఒక స్పూను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద క్యారెట్, అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లోకి పచ్చి బఠానీ, అదేవిధంగా ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం బాగా వేగిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. నేను 10 చెర్రీ టమాటాలు తీసుకున్నాను. చెర్రీ టమాటాలు కూడా వేసేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత మనం ఒక కప్పు పెరుగుని ఇందులో వేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ఇది కూడా బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుని ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి, పెద్ద స్పూన్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక స్పూన్ పెద్ద స్పూను గరం మసాలా పొడి తీసుకుని బాగా మనం కలుపుకుని ఇప్పుడు మన బిర్యానీకి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుందాం. బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద బౌల్ కేజీ రైస్ని తీసుకున్నాను. ఓ బౌల్ నిండా మనం రైస్ వేసేసుకున్నాం. ఈ ఒక బౌల్ రైస్కి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఈ రైస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. రైస్ అసలు ఎక్కడ విరిగిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ రైస్ తీసుకున్నాం కదా, ఈ బౌల్కి మనం 2 బౌళ్ళు మనం వాటర్ని ఇందులో పోసుకుందాం. ఇది కొంచెం తిరగబడేంత వరకు మనం ఒకసారి మూత పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి మనం పుదీనా వేసుకుందాం. తిరగబడింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసేసుకుని ఒక 15 నిమిషాల పాటు మనం మూత పెట్టేసి కదపకూడదు. ఇంక ఇందులో గరిటె కూడా పెట్టకూడదు. ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే అబ్బా, చూసారా ఉడికిపోయింది. బాగా ఎంత బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 స్పూన్లు పెద్ద స్పూన్లు నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల నుంచి ఒక 15 నిమిషాలు పక్కన విడిచిపెట్టేయాలి, వదిలేయాలి. ఇంకా ఏదైనా చిన్న చితక పలుకుంటే అది ఉడికిపోద్ది. ఆహా, ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఈ బిర్యానీని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని దీనికి కాంబినేషన్ నేను బంగాళదుంప కుర్మా వండుకున్నాను. అదేవిధంగా క్యారెట్, కుకుంబరు, ఆనియన్, నిమ్మకాయ సలాడ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. వేడిగా ఆహా, చూసారా బిర్యానీ. అదేవిధంగా నేను రెడీ చేసి పెట్టుకున్న సలాడ్, చూసారా కర్రీ. థ్యాంక్ యూ.